దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫరీదాబాద్ మాడ్యూల్కు చెందిన డాక్టర్ ముజమ్మల్ షకీల్ విచారణలో షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసేందుకు భారీ కుట్ర పన్నినట్టు సమాచారం. ఈ మేరకు నిందితులు రెడ్ పోర్ట్ వద్ద పదే రెక్కీ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ముజమ్మల్ ఫోన్ డేటా ఆధారంగా రెక్కీ జరిగినట్లు నిర్ధారించారు. దీపావళికే పేలుడు ప్లాన్ చేసినా అది జరగలేదని, దీంతో జనవరి 26కు వాయిదా వేసుకున్నట్లు చెప్పినట్టు సమాచారం. ఢిల్లీ పేలుడు వెనుక చాలా పెద్ద ఉగ్ర ప్రణాళిక ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేశారని తెలిసింది. 26-11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు సమాచారం. రెడ్ పోర్ట్తో పాటు కన్నౌట్ ప్లేస్, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయాలు వీరి టార్గెట్ లిస్టులో ఉన్నట్టు తెలిసింది. 200 ఐఈడీలతో విధ్వంసకాండకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. అలాగే రద్దీగా ఉండే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. రెడ్ పోర్ట్ వద్ద బ్లాస్ట్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలో ఈ ఫుటేజ్ రికార్డ్ అయింది. సిగ్నల్ వద్ద వాహనాలు మెల్లగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పేలుడు సంభవించిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఘటనా స్థలం నుంచి పరుగులు తీశారు. సోమవారం సాయంత్రం 6:52 సమయంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏడీజీ విజయ్ సకారే నేతృత్వంలో 10 మంది అధికారుల బృందం ఈ కేసును విచారిస్తోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి కేసు వివరాలు తెలుసుకున్న ఎన్ఐఏ రెడ్ పోర్ట్ వద్ద తనిఖీలు చేపట్టింది. ఫోరెన్సిక్ బృందాలతో కలిసి ఆధారాలు సేకరించింది. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం 40కి పైగా నమూనాలను సేకరించింది. ఇందులో 2 క్యాడ్రిడ్జ్లతో పాటు 2 వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒకటి అమ్మోనియం నైట్రేట్ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక రెండో పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైంది అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత అదేంటన్న దానిపై స్పష్టత రానుంది. ఢిల్లీ పేలుడు ఘటన, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించి పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగుతున్నాయి. 6 డాక్టర్లు సహా మొత్తం 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్లో మరో 3 అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. లక్నోలో అరెస్టు చేసిన డాక్టర్ పర్వేజ్ టెర్రర్ డాక్టర్ షాహిన్ షాహిద్కు సోదరుడే. అతడి పెద్ద 7 కీప్యాడ్ ఫోన్లు, పదునైన ఆయుధాలను ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలు నిలబెట్టాల్సిన డాక్టర్లు ఉగ్రవాదులుగా మారి విధ్వంసం సృష్టించేందుకు భారీ ప్రణాళికలు రచించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ నెట్వర్క్ వెనుకున్న ప్రధాన సూత్రధారి దర్యాప్తు అధికారులు గుర్తించారు. అతడే ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. మౌల్వీ ఇర్ఫాన్ది జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతం. వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరుపోయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఫ్రీ కశ్మీర్, గ్లోబల్ జిహాద్ పేరిట ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసినట్లు సమాచారం. గతంలో అతడు శ్రీనగర్ జీఎంసీలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. నౌగాంలోని ఓ మసీదులో కలిసిన విద్యార్థులతో సంబంధాలు కొనసాగించాడు. పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్ ఫరీదాబాద్లోని వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరుపోసినట్లు సమాచారం. 2 టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వీరు మాట్లాడుకున్నట్టు చాట్ వివరాల ఆధారంగా పోలీసులు కనిపెట్టారు. మౌల్వీ ఇర్ఫాన్ అహ్మదే ఫరీదాబాద్ మాడ్యూల్ను రూపొందించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. డాక్టర్స్ టెర్రర్ నెట్వర్క్కు టర్కీ లింకులు బయటపడ్డాయి. రాడికలైజ్ అయిన వైద్యులంతా విదేశీ పర్యటనల్లోనే తమ హ్యాండళ్లను కలిసేవారని వెల్లడైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడిన డాక్టర్ ఉమర్ కూడా తుర్కియేలో పర్యటించినట్టు తేలింది. అక్కడ పాస్పోర్ట్ స్టాంపింగ్ ద్వారా ఈ విషయాన్ని రూఢీ చేసుకున్నారు దర్యాప్తు అధికారులు.
ఎర్రకోట వద్ద పేలుడుకు ఉపయోగించిన I-20 కారుకు సంబంధించి దర్యాప్తు అధికారులు కీలక సమాచారం రాబట్టారు. డాక్టర్ ఉమర్ నబీ బ్లాస్ట్కు 10 రోజుల ముందు దీనిని కొన్నట్టు విచారణలో వెల్లడైంది. అక్టోబర్ 29న దానిని కొనుగోలు చేసిన ఉమర్ వెంటనే దానికి పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయాడని, ఆ కారు ఫరీదాబాద్లోని అల్ ఫలహా విశ్వవిద్యాలయం వద్ద ఉన్నట్లు చెప్తున్నారు. I-20 కారుకు కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం తీసుకునే సమయంలో 3 వ్యక్తులు కారు నుంచి బయటకొచ్చారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ 3 ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే మరో 2 కార్లు కూడా ఉమర్ గ్యాంగ్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారుల దృష్టికొచ్చింది. వీటి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉమర్కు I-20 కార్ను అమ్మిన డీలర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.